హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి ఏ ఒక్కన్నా చేసాడో లేదు, మీరు చదువుకుని టిక్లెట్తో తెలుస్తుంది. ఏ ఒక్కటి కూడా చేయలేదు. మనల్ని అందరినీ మోసం చేసి ఎవరికి ఇల్లు లేవు, అక్రా రుణాలు మాఫీ అన్నాడు, బంగారం రుణాలు మాఫీ అన్నాడు, ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేదు లోన్ ఇస్తా అన్నాడు. ఒక 3 సెంట్లు కాదు కదా, 1 సెంటు కూడా అందరికీ మోసమే. దయచేసి మీరందరూ చదివి తెలుసుకుంటారని ఈ గడపడు కార్యక్రమం చదవట్లేదు. ఇవాళ బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి, ఏటీఎంల దగ్గర కానీ బ్యాంకుల దగ్గర కానీ రైతులు కానీ మహిళలు పడుతున్నటువంటి పాటలు మనం చూస్తున్నాం. మా మహిళా ప్రభుత్వం అన్నారు, రైతు ప్రభుత్వం అన్నారు, ఎవరి సంక్షేమం గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అలా పడి బాధపడుతుంటే ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి సమస్య పరిష్కారం లేదు. ఇవాళ గడప గడపకి అన్న దానికి ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ ఇవాళ జేగురుపాడు, నాట్ ఓన్లీ జేగురుపాడు, ఏ గ్రామానికి వెళ్ళినా ఈ రకంగానే బ్రహ్మరథం పట్టేటటువంటి పరిస్థితి చాలా తొందరలో ఉందనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. కొన్ని పత్రికలు ఇవాళ కావాలని వైఎస్ఆర్సీపీని వాళ్ళు బలహీనపరచాలనేటటువంటి ఆలోచనతోటి తప్పుడు సర్వేలు ఇస్తున్నారు. ఈ సర్వే కరెక్ట్ కాదు, ఎవరు ప్రజలు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ప్రధానంగా వస్తున్న ఆరోపణలు ఏంటంటే వాడు ఏం చేస్తారు ప్రస్తుత ప్రభుత్వం మీద ఎక్కువగా వచ్చేది? ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చేటప్పుడు, దాని గురించి ఏమంటారు? హౌసింగ్ కానీ అలాగే ఇళ్ల స్థలాలు వీటి గురించి అందరూ కూడా ఒత్తిడి చేస్తున్నారు. గతంలో చంద్రబాబు మరి ఇల్లు లేని వాళ్ళకి 3 సెంట్లు భూమి ఇస్తానని, కట్టుకుంటాక 1,50,000 లోన్ ఇస్తానని ఇలాంటి హామీలు ఇచ్చి ముందుకు వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హౌసింగ్ గురించి ఒత్తిడి చేస్తున్నారు. ఈ హౌసింగ్ విషయంలో మొన్న చాట్లెట్ సిటీ గ్రామంలోని ఉన్న 9 ఎకరాలు శంకుస్థాపన అని ఒక అడావుడి చేసి శంకుస్థాపన చేయలేదు. లేకపోతే అక్కడ మహిళలు చాలా వరకు కూడా ముట్టడించి వీళ్ళ ఇల్లు స్థలాల గురించి ఇళ్ల గురించి నిలబెట్టి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో శంకుస్థాపన చేస్తున్నానని అడావుడి చేసి శంకుస్థాపన ఏమీ చేయలేదు. అక్కడ మీటింగ్ పెట్టి వచ్చేసారు తప్ప మరి ఇళ్ల స్థలాలకు మాత్రం ఏ విధంగా శంకుస్థాపన చేయలేదు. ఇలాంటి మాయ మాటలతోటి మరి కాలయాపన చేస్తున్నారు. కాలయాపన చేసి పోలీస్ సెక్యూరిటీతోటి ఈ జన చైతన్య యాత్రలు చేస్తున్నారు. ప్రతి చోట కూడా 25-30 మంది పోలీస్ ఫోర్స్ తోటి జన చైతన్యం చేస్తున్నారు. ఇవాళ కొన్ని పత్రికలు మరి ఇష్టం వచ్చినట్టు ఏదో సర్వేలన్నీ అయ్యని చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ అఖండ మెజార్టీతో నెగ్గుతుంది. జగనే సీఎం. జై జగన్. ముఖ్యంగా పెన్షన్లు, అధికంగా పెన్షన్ల సమస్య ఉంది. అలాగే ఏదైతే నిత్యావసర వస్తువులు రేషన్ షాపులు ఉన్నాయో ఈ థంబ్ ఇంప్రెషన్స్ పడట్లేదని చెప్పి చాలా మందిని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మీ గడప గడపలో అధికంగా అన్నయ్య గారు చెప్పారు, అలా వదిన గారు విజయలక్ష్మి గారు, అలాగే ఈ సమస్య మీద కూడా మీరు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. గడప గడపగా వైఎస్ఆర్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఎదురొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారిని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మోసం చేశారో వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళ మేము మోసపోయాము, చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయాము, బీజేపీ చేతిలో మోసపోయామని చెప్పి చాలా స్పష్టంగా ప్రజలందరికీ అర్థమైంది. మేము వెళ్ళినప్పుడు ఒక సమస్య మనం చెప్పే లోపే వాళ్ళు 4 సమస్యలు చెప్తా ఉన్నారు. ఇప్పుడే మేము చెప్తా ఉన్నాం, ఇల్లు ఇస్తా ఉన్నాడు, ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. చెప్తే ఒక మహిళ వచ్చి చెప్తున్నారు, అసలు నా భర్త చనిపోతే పెన్షన్ ఇవ్వలేదు బాబు అని.
వీళ్ళు ఏంటంటే ఎంతసేపు పబ్బం గడుపుకునే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకునే కార్యక్రమం తప్ప విషయాలు ఏమీ జరగట్లేదనేది ప్రజలందరికీ అర్థమైంది. ఇంకప్పుడు పరిస్థితి చూస్తే కష్టార్జితాన్ని కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో, చాలా దీనస్థితిలో బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఏటీఎంల దగ్గర నిలబడి గంటల క్యూలో నిలబడి ఏంటి కర్మ, మాకేంటి దేహి అని ఎందుకు అనిపించుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇంకా సర్వేలు అంటే నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ చాలా ఏ సర్వేలు ఎందుకు వస్తే ప్రజలకు తెలుసు. ప్రత్యేకించి నేను ఒకటి చెప్తా, ఈ సర్వే వల్ల ఒక నిజం వాస్తవం బయటపడింది. ఆ సర్వేలో ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి 4% ఉన్నాయి, బీజేపీకి 3% ఉంది అని అంటున్నారు. అంటే 7% ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఎన్నికల్లో తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ కన్నా 5% ఎక్స్ట్రా ఓట్లు ఉన్నట్లు లెక్క. అసలు సర్వేలు ఏంటో, దాంట్లో ఉన్న నిగూఢమైన రహస్యాలు ఏంటనేది ప్రజలకు తెలుస్తోంది. మేము గడపకి వెళ్తే కొన్ని వేల మంది ఎదురొచ్చి చెప్తున్నారు, ఎంతకైనా పెద్ద సర్వే ఉంటుంది. తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు, మాకు వచ్చి తెలుగుదేశం కార్యకర్తలే చెప్తున్నారు. చివరికి జన్మభూమి కమిటీల మీద ఏదో వైఎస్ఆర్ పార్టీ మరొక పార్టీ చెప్పక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మాకు ఎదురొచ్చే జన్మభూమి కమిటీల గురించి మాట్లాడిన మీరని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తూ ఉంటే ఇంక పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.